హాయ్ అండి. నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ టేస్టీ ట్రీట్స్ బై రోజా. ఈరోజు వీడియోలో అయితే సంక్రాంతి స్పెషల్ రెసిపీస్ అనమాట. అన్ని రెసిపీస్ ఇంట్లోనే సింపుల్గా చేసేసుకోవచ్చు. కజ్జికాయలు చేసుకోవడానికి మౌల్డ్ లేకపోయినా సరే ఇంట్లోనే ఈజీగా చేసుకునే మెథడ్ చూపిస్తున్నాను. ఇవన్నీ ప్రిపేర్ చేసుకోవడానికి చిన్న చిన్న టిప్స్ ఉంటాయన్నమాట. అవి ఫాలో అయిపోతే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేసుకోవచ్చు. మరి ఈ సంక్రాంతికి ఎంతమంది ఈ రెసిపీస్ ట్రై చేస్తున్నారో కమెంట్ చేయండి. వీటిలో మీ ఫేవరెట్ రెసిపీ ఏంటో కూడా కమెంట్ చేసి చెప్పండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని చూసి అలా వెళ్ళిపోకుండా ఒక లైక్ కొట్టేయండి. మీ ఫ్రెండ్స్కి కానీ ఫ్యామిలీ మెంబర్స్ కానీ వంట రాని వాళ్ళు ఉంటే వాళ్ళకి షేర్ చేసేయండి. బియ్యపిండి యూస్ చేసే రెసిపీస్ ఏదైనా ఉంటే ముందే చెప్తున్నాను. రైస్ని నీట్గా క్లీన్ చేసుకున్నాక ఎండకి ఆరబెట్టుకొని మిల్క్ ఇచ్చి పొడి చేసుకొని ఇంట్లో పెట్టుకోండి. వాటితో ఈ సంక్రాంతి రెసిపీస్ అన్ని ట్రై చేయండి. రెడీమేడ్ పిండి కన్నా ఇలా చేసుకున్న పిండితోనే టేస్టీగా ఉంటాయి అన్నమాట. సో లెట్స్ స్టార్ట్. ముందుగా కజ్జికాయలు ఎలా చేయాలో చూద్దాము. బిగినర్స్ అయినా ఈజీగా చేసేసేయచ్చు. తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే కజ్జికాయల్లో పెట్టుకున్న స్టఫ్ కూడా టేస్టీగా చేసుకోవచ్చు. మెయిన్గా కజ్జికాయలు చేసుకోవడానికి చెక్క మౌల్డ్ ఉంటుంది కదా, అది లేకపోయినా సరే ఇంట్లోనే సింపుల్గా ఇలా చేసేయచ్చు. చిన్న చిన్న టిప్స్ కూడా చెప్తాను, హెల్ప్ అవుతాయి. ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇలా ఏదైనా ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని 1 కప్ వరకు మైదా పిండి వేసుకోవాలి. మైదా పిండి ప్లేస్లో హెల్తీగా ఉంటుందని గోధుమ పిండి కూడా వేస్ట్ చేస్తారు. అదంత టేస్ట్ బాగోదు. సో మైదానే వేసుకోండి. ఇందులో 1 టీ స్పూన్ వరకు బొంబాయి రవ్వ, చిటికెడు సాల్ట్ వేసుకోవాలి. బొంబాయి రవ్వ వేయడం వల్ల క్రిస్పీగా వస్తాయి. ఉప్పు వేయడం వల్ల స్వీట్ని బ్యాలెన్స్ చేస్తుంది. పక్కన స్టవ్ మీద 2 స్పూన్స్ వరకు నెయ్యిని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఇలా వేడి చేసుకోవాలి. ఇలా హీట్ చేసుకున్న నెయ్యిని వేడిగా ఉన్నప్పుడే పిండిలో వేసుకోవాలి. నెయ్యి వేడి మీద వేస్తాం కాబట్టి వెంటనే చేయి పెట్టి కలపకుండా ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్నాక కొద్దిగా చల్లారింది పర్లేదు అనిపిస్తే హ్యాండ్తో మిక్స్ చేసుకోవాలి. హ్యాండ్తో కలుపుకుంటున్నప్పుడు పిండి మొత్తాన్ని చేత్తో రబ్ చేసుకుంటూ మిక్స్ చేసుకోవాలి. ఇలా చేయడం వల్ల నెయ్యి పిండి మొత్తానికి పడుతుంది. అలాగే కజ్జికాయలు కూడా గుల్లగా వస్తాయి, టేస్టీగా క్రిస్పీగా ఉంటాయి. ఇలా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వేడి నీళ్ళు వేసుకుంటూ పిండి మొత్తాన్ని చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. వేడి నీళ్ళు వేస్తున్నాం కాబట్టి కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. బిగినర్స్ అయితే చేయి కాలుతుంది, తెలియదు కాబట్టి అందుకే చెప్తున్నాను. ఇలా చపాతీ ముద్దలాగా కలుపుకోవాలన్నమాట. ఇలా కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ వరకు హ్యాండ్తో మంచిగా పిండిని ఒత్తుకుంటూ కలుపుకుంటూ ఉండాలి. ఇలా చేయడం వల్ల పిండి మొత్తం బాగా కలిసి సాఫ్ట్గా అవుతుంది. ఇప్పుడు దీని మీద కొద్దిగా నెయ్యి కానీ లేదంటే ఆయిల్ కానీ హ్యాండ్కి అప్లై చేసుకొని పిండికి పైన కోటింగ్ చేయాలి. ఇలా చేయడం వల్ల పిండి ఆరిపోకుండా సాఫ్ట్గా అలానే ఉంటుంది. ఇప్పుడు దీని మీద మూత పెట్టేసి ఒక 10 మినిట్స్ అలా పక్కన పెట్టేసుకోవాలి. కజ్జికాయలు ప్రిపేర్ చేసుకోవడానికి పైన లేయర్ అయితే రెడీ అయిపోయింది. లోపల స్టఫ్ కోసం స్టవ్ మీద మందంగా ఉన్న కడాయి పెట్టుకొని మనం ఏ కప్తో అయితే మైదా పిండి తీసుకున్నామో సేమ్ అదే కప్తో 1/2 కప్ వరకు నువ్వులు వేసుకోవాలి. తెల్ల నువ్వులు వేస్తున్నాను. లో ఫ్లేమ్లో పెట్టుకొని దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. నువ్వులు త్వరగా ఫ్రై అవుతాయి. అలాగే ఎక్కువసేపు ఫ్రై చేయకూడదు. కొద్దిగా కలర్ చేంజ్ అయ్యాక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఎక్కువసేపు ఫ్రై చేసినా నువ్వులు చేదుగా అయిపోతాయి. సో ఈ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి ప్యాన్ నుండి సెపరేట్ చేసేసుకోవాలి. నువ్వులు ఫ్రై అయినట్టు ఎలా తెలుస్తుందంటే ఫ్రై చేస్తున్నప్పుడు చిటపట్లాడుతూ ఉంటాయి అన్నమాట. అలా అవుతున్నప్పుడు లైట్గా కలర్ చేంజ్ అయ్యి కనిపిస్తాయి. ఇక స్టవ్ ఆఫ్ చేసేయాలి. ఆ వేడి మీదే ఇంకాస్త కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. నువ్వులు ఫ్రై చేసుకున్న దానిలోనే 1/2 కప్ వరకు వేరుశనగ గుళ్ళు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. వేరుశనగ గుళ్ళు కూడా దగ్గరుండి ఫ్రై చేసుకోవాలి. కాస్త అటు ఇటుగా ఫ్రై చేసిన మాడిపోయిన టేస్ట్ అంత బాగోదు. వేడి మీద మెత్తగా ఉన్న చల్లారాక క్రిస్పీగా అవుతాయి అన్నమాట. ఇలా ఫ్రై చేసుకున్నాక స్టవ్ ఆఫ్ చేసేసి వీటిని కంప్లీట్గా చల్లారాక పొట్టు తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మిక్సర్ జార్లో ముందే ఫ్రై చేసి పెట్టుకున్న నువ్వులు వేసుకొని ఫస్ట్ నువ్వుల్ని విడిగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మరీ మెత్తగా కాకుండా కొద్దిగా బరగ్గానే మిక్సీ పట్టుకోవాలి. నువ్వులు ఇలా పొడి పొడిగా ఉండేలాగా మిక్సీ పట్టుకోండి. ఇందులోనే ఫ్రై చేసి పొట్టు తీసుకున్న వేరుశనగ గుళ్ళు కూడా వేసి ఇంకోసారి మిక్సీ పట్టుకోవాలి. వేరుశనగ గుళ్ళు వేసాక కూడా మరీ మెత్తగా కాకుండా అక్కడక్కడ వేరుశనగ గుళ్ళు పలుకులు కనిపించేలాగా మిక్సీ పట్టుకోండి. కంటిన్యూస్గా అలా మిక్సీ ఆన్ చేయకుండా మధ్య మధ్యలో
ఆపుకుంటూ మిక్సీ వేసుకోండి. అలా అయితేనే ఇలా పొడి పొడిగా వస్తుంది, లేదంటే ముద్దలా అయిపోతుంది. ఇందులో ఇప్పుడు 1/2 కప్పు వరకు బెల్లం వేసుకోవాలి. స్వీట్ తక్కువ తింటే కనుక 1/2 కప్పు వేసుకోండి. ఇందులో బెల్లం మొత్తం కలిసేలాగా ఒక 2, 3 పల్స్ ఇస్తే సరిపోతుంది. తర్వాత కొద్దిగా ఇలాచీ వేసి ఇంకొకసారి తిప్పేసుకొని పక్కన పెట్టుకోవడమే. అంతేనండి, లోపల స్టఫ్ అయితే రెడీ అయిపోయింది. ఇందులోకి మీకు నచ్చితే గనక ఎండు కొబ్బరి వేసుకోవచ్చు, లేదంటే స్కిప్ చేసేయచ్చు. ఈ స్టఫ్ మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లో వేసుకోవాలి. ఇక్కడ నేను 2 స్పూన్స్ వరకు ఎండు కొబ్బరి తురుము వేస్తున్నాను. ఇందులోనే మీకు ఇష్టం ఉంటే పంచదార 2, 3 స్పూన్ల వరకు వేసుకోండి. తినేటప్పుడు పంచదార కూడా తగులుతూ ఉంటే క్రంచీగా బాగుంటుంది. బెల్లంతోనే చేద్దామని చెప్పి ఓన్లీ బెల్లమే యూస్ చేశాను, షుగర్ వేయలేదు. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి. కజ్జికాయలోకి స్టఫ్ రెడీ అయిపోయింది. దీన్ని పక్కన పెట్టేస్తే మైదా పిండి కూడా చక్కగా నాని ఉంటుందన్నమాట. కొంచెం కొంచెం పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి పిండి ఆరకుండా క్విక్గానే చేసేయచ్చు. లేదు మీరు ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్టయితే కొద్దిగా పిండిని పక్కన పెట్టుకొని మిగతా పిండి మీద తడి క్లాత్ వేసుకోవాలి. అలా వేయడం వల్ల పిండి ఆరకుండా అలాగే ఉంటుంది. పిండి ఆరితే గనక కజ్జికాయలు బ్రేక్ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా చిన్న చిన్న బాల్స్లా ప్రిపేర్ చేసుకున్నాక మూత పెట్టేసి ఒక్కొక్కటి తీసుకొని కొద్దిగా పొడిపిండి వేసుకోవాలి. మైదా పిండే వేస్తున్నాను. చపాతీ కర్రతో రౌండ్ షేప్ వచ్చేలాగా పాముకోవాలి. మరీ పల్చగా కాకుండా మరీ మందంగా కాకుండా మీడియంగా పాముకోండి. ఏం లేదు, మరీ పల్చగా పామారంటే కజ్జికాయలు చేసేటప్పుడు స్టఫ్ పెట్టి ఫోల్డ్ చేస్తాం కదా, ఆ టైంలో ఫోల్డింగ్కి సరిగ్గా రాదనమాట, హోల్స్ పడిపోతూ ఉంటాయి. మందంగా పామినా సరే కజ్జికాయలు ఫ్రై చేసేటప్పుడు ఎక్కువ టైం పడుతుంది ఫ్రై అవ్వడానికి, కొద్దిగా గట్టిగా అనిపిస్తాయి తినడానికి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాముకోవాలి. మీకు రౌండ్ షేప్లో రాకపోతే కనుక ఇలా రౌండ్గా ఉన్న ప్లేట్ కానీ మూత కానీ ఏదైనా సరే తీసుకొని దాని మీద ప్లేస్ చేసి ప్రెస్ చేయగానే రౌండ్ షేప్ వస్తుంది. ఎక్స్ట్రా పిండినంతా పక్కకు తీసేయండి. ఇప్పుడు దీని మధ్యలోకి స్టఫ్ పెట్టుకోవాలి. నాకు ఇక్కడ 1.5 స్పూన్ వరకు పట్టింది. స్టఫ్ ఎడ్జెస్లోకి రాకుండా జాగ్రత్తగా ఇలా మధ్యలోకే పెట్టుకోండి. ఒకవేళ ఎడ్జెస్లోకి వస్తే అడ్జస్ట్ చేసుకోండి మధ్యలోకి. అంచుల చుట్టూ ఇలా తడపాలన్నమాట. ఇలా తడుపుకున్నాక ఫోల్డ్ చేసుకోవాలి మధ్యలోకి. ఇలా తడపడం వల్ల స్టఫ్ అనేది బయటికి రాదు. జాగ్రత్తగా పిండి బయటికి రాకుండా ఫోల్డ్ చేసుకోండి. ఈ ఫోల్డింగే కొద్దిగా ఇబ్బందిగా ఉంటుంది. అదే చెక్క మౌల్డ్ ఉంటే ఈజీగా అయిపోతుంది. ఇలా ఫోల్డ్ చేసుకున్నాక ఎడ్జెస్ని లైట్గా ఫింగర్తో ప్రెస్ చేసుకుంటూ స్టిక్ చేసేయాలి. ఇదన్నమాట, ఆల్మోస్ట్ కజ్జికాయ షేప్ అయితే వచ్చేసింది చూసారా. వీడియోలో చూపిస్తున్నట్టు ఎక్కడా గ్యాప్ లేకుండా ఇలా ఫింగర్తో ప్రెస్ చేసుకోవాలి లైట్గా. గ్యాప్ లేకుండా చూసుకోండి. గ్యాప్ ఉంటే కనుక ఫ్రై చేసేటప్పుడు లోపల స్టఫ్ అంతా బయటకు వచ్చేస్తుంది, ఆయిల్ అంతా పాడైపోతుంది. మెయిన్ టిప్ ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా ఒక ఫోర్క్ తీసుకొని ఈ ఎడ్జెస్ని ఇలా ఫోర్క్తో లైట్గా ప్రెస్ చేసుకుంటే అచ్చమైన కజ్జికాయల షేప్ అయితే వచ్చేస్తుంది. చూసారా, కజ్జికాయల చెక్క మౌల్డ్ లేకపోయినా ఈజీగా ఇంట్లోనే ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చో. మిగిలిన పిండితో కూడా ఇలానే కజ్జికాయలు ప్రిపేర్ చేసేసుకోవాలి. ఇలాంటి పిండి వంటలు చేసేటప్పుడు మాత్రం ఒక్కరితో అయ్యేది కాదు, 2, 3 అయినా ఉండాల్సిందే. నేను ఇక్కడ తక్కువ టైంలో చేసినా సరే 2 అవర్స్ అయినా టైం పట్టింది ఇవి చేసుకోవడానికి. ఓన్లీ కజ్జికాయలు మాత్రమే, మిగతా పిండి వంటలకి చెప్పవసరం లేదు. ఒకళ్ళు మధ్యలో స్టఫ్ పెట్టి ఫోల్డ్ చేసేసి ఇస్తే ఇంకోళ్ళు ఫ్రై చేస్తూ ఉంటే త్వరగా అయిపోతుంది. నాకైతే పామినప్పుడు రౌండ్ షేపే వస్తుంది, షేప్ అవుట్ అయితే అస్సలు అవ్వదన్నమాట. నాలాగా పర్ఫెక్ట్గా రౌండ్ షేప్ వచ్చేలా పామే వాళ్ళు ఉంటే కనుక మూత పెట్టి ప్రెస్ చేయవసరం లేదు. ఇలా పాముకున్నాక మధ్యలో స్టఫ్ పెట్టేసి ఫోల్డ్ చేసుకోవడమే. ఇంకో టిప్ ఏంటంటే, ఆల్రెడీ ప్రిపేర్ చేసిన కజ్జికాయలన్నీ ఒక ప్లేట్లోకి పెట్టుకుంటాం కదా, వాటి మీద తడి క్లాత్ వేయడం కానీ లేదంటే మూత పెట్టేసేయండి గాలి తగలకుండా. ఎప్పటికప్పుడు పిండి ఆరకుండా చూసుకోవాలన్నమాట. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పాముకున్నాక మధ్యలోకి స్టఫ్ పెట్టుకొని అంచుల్ని లైట్గా తడుపుకోవాలి. తర్వాత ఫోల్డ్ చేయాలి జాగ్రత్తగా. స్టఫ్ అంచుల మీద రాకుండా చూసుకోండి. అంచుల మీదకి వస్తే ఫ్రై చేసేటప్పుడు ఓపెన్ అయిపోతాయి అన్నమాట. సో జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకోండి. తర్వాత ఫోర్క్తో కజ్జికాయల షేప్ వచ్చేలాగా లైట్గా ఇలా ప్రెస్ చేసుకోండి. ఫస్ట్ 1, 2 సరిగ్గా రాకపోయినా తర్వాత నుంచి పర్ఫెక్ట్గా వస్తాయి. ఇక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. కాస్త హీట్ అయ్యాక కజ్జికాయలు వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో వేయంగానే ఇలా పొంగుతాయి అన్నమాట. మంచిగా ఇలా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కళాయి నిండుగా వేయకండి, కళాయికి సగమే వేయండి.
కజ్జికాయలు వేయగానే పొంగుతుంది కదా ఆయిల్, కళాయి నుంచి బయటికి రాకుండా ఉంటుంది. ఇదొక టిప్ గుర్తుపెట్టుకోండి. బిగినర్స్ అయితే తెలియదు కదా. ఇలా అన్నిటిని ఫ్రై చేసుకున్నాక టిష్యూ పేపర్లోకి తీసుకున్నాక సర్వ్ చేసుకోవడమే. చూసారా ఎంత బాగా వచ్చినాయో. పైన క్రిస్పీగా, లోపలంతా స్టఫ్ టేస్టీగా ఉంటుంది. చాలా బాగుంటుంది. ట్రై చేయండి మీరు కూడా. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి జంతికలు. జంతికలు ఎలా చేయాలో చూసేద్దామా? చాలా సింపుల్గా అయిపోతుంది. చిన్న చిన్న టిప్స్ ఫాలో అయితే చాలు. అది ఎలాగో చూసేయండి. ప్యాన్లో పావు కప్పు వరకు సాయిమినపప్పు వేసుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి. లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. స్టవ్ ఆఫ్ చేశాక ఆ వేడికి ఇంకా అవి ఫ్రై అవుతాయి అన్నమాట. మాడకుండా చూసుకోండి. మాడితే టేస్ట్ పోతుంది. ఇలా ఫ్రై చేసుకున్న సాయిమినపప్పుని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇది చల్లారాక మిక్సర్ జార్లో వేసుకోవాలి. ఇందులోనే హాఫ్ కప్ వరకు పుట్నాల పప్పు వేసుకోవాలి. చాలామంది ఓన్లీ పుట్నాల పప్పు వేసే జంతికలు వేస్తారు. పూర్తిగా పుట్నాల పప్పే కాకుండా ఇలా సాయమినపప్పు కూడా వేసి ట్రై చేయండి. 1 టీ స్పూన్ వరకు వాము కూడా వేసి వీలైనంత మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. తర్వాత ఒక మిక్సింగ్ బౌల్లో 2 కప్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. ఏదైనా ఒక మెజరింగ్ కప్ పెట్టుకొని ఇలా చేసుకుంటే కొలతలు కరెక్ట్గా ఉంటాయన్నమాట. తర్వాత మిక్సీ పట్టుకున్న పిండి మొత్తాన్ని ఇలా జల్లించుకోవాలి. డైరెక్ట్గా వేయకుండా ఇలా జల్లించుకుంటే ఎక్కడైనా పప్పు బద్దలు నలగకపోయినా పిండిలో కలవకుండా ఉంటుంది. వాము కూడా డైరెక్ట్గా వేస్తే ఒక్కొక్కసారి జంతికలు విరిగిపోతూ ఉంటాయి. నువ్వులు కూడా వేస్తూ ఉంటారు. దానివల్ల కూడా విరుగుతూ ఉంటాయి. కొత్తగా వంట చేసే వాళ్ళైతే ఇలా పౌడర్ చేసి వేశారంటే మీరు ఎలా చేసినా సరే జంతికలు విరగకుండా పర్ఫెక్ట్గా వస్తాయి. చూసారు కదా, ఆల్మోస్ట్ పప్పు బద్దలన్నీ నలిగిపోయినాయి అనుకోండి. కాస్త వాము అటు ఇటుగా ఉంది. మీకు ఇష్టం ఉంటే వాము ఈ పిండిలోనే వేసి కలిపేసేయచ్చు. ఇందులో టేస్ట్కి సరిపోయేంత సాల్ట్, హాఫ్ టీ స్పూన్ వరకు కారం, లేదంటే టేస్ట్కి సరిపోయేంత కారం కూడా వేసుకొని ఒకసారి పిండి మొత్తాన్ని కలిసేలాగా ఇలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత 2 స్పూన్స్ వరకు నెయ్యి వేసుకోవాలి. నెయ్యి వేయడం వల్ల జంతికలు గుల్లగా వస్తాయన్నమాట. ఇలా నెయ్యి వేసుకున్నాక చేత్తోనే మంచిగా పిండి మొత్తాన్ని ఇలా రబ్ చేసుకుంటూ నెయ్యి మొత్తం పిండిలో కలిసేంత వరకు కలుపుకోవాలి. కొంతమంది కారానికి బదులు అల్లం, పచ్చిమిర్చిని పేస్ట్ చేసి వేసుకుంటారు. అలా కూడా వేయొచ్చు. నేనైతే రెగ్యులర్గా ఇంట్లో ఇలానే చేస్తూ ఉంటాను. పిల్లలకి ఎక్కువగా ఈ స్నాక్ అంటే బాగా ఇష్టం అనమాట. మంత్లీ ట్వైస్ ఆర్ థ్రైస్ అన్నా చేస్తూ ఉంటాను. సో నాకు ఇలా అలవాటు అనమాట. మీతో కూడా ఇలానే షేర్ చేస్తున్నాను. ఇలా పిండి మొత్తం కలిసేలా కలుపుకున్నాక వేడి నీళ్ళు వేసుకొని మిక్స్ చేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ మిక్స్ చేసుకోండి. వేడి నీళ్ళు వేసాం కాబట్టి డైరెక్ట్గా హ్యాండ్తో కాకుండా ఫస్ట్ ఒకసారి స్పూన్తో మిక్స్ చేసుకున్నాక సరిపడా వేడి ఉందనుకుంటే హ్యాండ్తో మిక్స్ చేసేయండి. ఇలా వేడి నీళ్ళతో కలుపుకుంటే జంతికలు గుల్లగా వస్తాయి. ఒకసారి మీరు ఇలా చేయకపోతే కనుక ట్రై చేయండి. ఒకేసారి వాటర్ పోయకుండా కొంచెం కొంచెం పోసుకుంటూ ఇలా పిండి మొత్తాన్ని కలుపుకోవాలి. ఇక్కడ నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి ఒకేసారి పిండి మొత్తాన్ని వాటర్ వేసి కలిపానన్నమాట. ఎక్కువ క్వాంటిటీలో చేస్తున్నట్లయితే ఇలా చేయకూడదు. పొడి పిండి అంతా పక్కన పెట్టుకొని మీకు కావాల్సినంత పిండి తీసుకొని వాటర్ కలుపుకుంటూ జంతికలు ప్రిపేర్ చేసుకోవాలి. ఇదొక ఇంపార్టెంట్ టిప్ అనమాట. ఈ జంతికలు చేసుకోవడానికి ఒకేసారి పిండి మొత్తాన్ని ఇలా ముద్దలా కలిపేశారంటే ఆయిల్ పీల్చేస్తుంది. ఎక్కువ క్వాంటిటీ అయితే పొడి పిండిని పక్కన పెట్టుకొని మీకు కావాల్సినంత పిండి తీసుకొని వేడి నీళ్ళు కలుపుకుంటూ జంతికలు ప్రిపేర్ చేసుకోండి. లేదు ఇలా తక్కువ క్వాంటిటీలో అయితే ఒకేసారి ముద్దని ప్రిపేర్ చేసేసుకోండి. మరి హార్డ్గా కాకుండా మరి లూజ్గా కాకుండా ఇలా వచ్చేలా చూసుకోండి. ఇంకా జంతికలు ప్రిపేర్ చేసుకునే మౌల్డ్ తీసుకొని జంతికల కోసం ప్లేట్ ఉంటుంది కదా, ఈ సైజులో హోల్స్ ఉంటాయి. ఆ ప్లేట్ వేసుకొని ఒకసారి ఈ మౌల్డ్ లోపలంతా ఆయిల్ అప్లై చేసుకోవాలి. దీనికోసం ఇలా పిండి దగ్గరే ఆయిల్ వేసాను. కొద్దిగా ఆయిల్ తీసుకొని లోపలంతా ఆయిల్ని అప్లై చేశాను. ఇలా అప్లై చేయడం వల్ల ఆయిల్లో పిండి ఒత్తుతున్నప్పుడు ఈజీగా బయటకు వస్తుందన్నమాట. అలాగే ఈ మౌల్డ్ చుట్టూ అంటుకోకుండా ఉంటుంది. ఇప్పుడు ఈ మౌల్డ్లోకి మీకు కావాల్సినంత పిండి తీసుకొని మౌల్డ్ మొత్తాన్ని ఫిల్ చేయాలి. కన్సిస్టెన్సీ చూసారా, మరి హార్డ్గా లేదు అలానే లూజ్గా లేదు. ఇలా ఉంటే జంతికలు ఆయిల్ లాగవు. ఇలా పిండి మొత్తాన్ని మౌల్డ్లో పెట్టుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకోవాలి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఆయిల్ కాస్త హీట్ అయ్యాక అప్పుడు జంతికలు వేసుకోవాలి. ఇక్కడ నేను మీకు ఇంకో టిప్ కూడా చెప్తాను. చాలామందికి యూజ్ అవుతుంది. ఈ పిండిని డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుతున్నప్పుడు పైన సెగ తగులుతుంది కదా, చూసారా, ఇట్లా డైరెక్ట్గా ఆయిల్లో ఒత్తుతాము. ఫస్ట్ 2 ట్రిప్స్ అట్లా అయితే బాగానే ఉంటుంది. వేగా
సెగ బయటకొస్తూ ఉంటుందన్నమాట. ఒకేసారి సెగ చేతికి కొట్టేసరికి మనకి వేయడానికి ఇబ్బందిగా అనిపిస్తుంది కదా! దానికో టిప్ చెప్తాను మీకు. ఆయిల్ చూసారా? పిండి వేయగానే ఎలా పొంగుతుందో, జంతికలు ప్రిపేర్ చేసేటప్పుడు మాత్రం ఆయిల్ కళాయికి నిండుగా వేయకుండా కళాయికి సగం వేయండి. లేదంటే పావు వంతు వేసినా పర్వాలేదు. అలా అయితేనే ఆయిల్ ఇలా పొంగినప్పుడు ఓవర్‌ఫ్లో అవ్వకుండా ఉంటుంది. కొత్తగా వంట చేసే వాళ్ళకి ఇది తెలీదు కాబట్టి ఈ టిప్ మీకు చెప్తున్నాను. జంతికలు వేయగానే వెంటనే గరిటె పెట్టి కదపకండి. ఒక 2, 3 మినిట్స్ అలా వదిలేసి ఇంకో వైపుకి టర్న్ చేసుకోండి. వెంటనే కదిపారంటే విరిగిపోతాయన్నమాట. ఆయిల్‌లో బబుల్స్ రావడం తగ్గి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. చేతికి ఆవిరి కొట్టకుండా జంతికలు ఈజీగా ఎలా వేసుకోవాలో టిప్ చెప్తాన్నాను కదా! అది ఇదే అనమాట. ఇలా జల్లెడ గరిటె తీసుకొని ఆయిల్‌లో ఒకసారి డిప్ చేసి, ఈ జల్లెడ గరిటె మీద జంతికల గిద్దతో ఇలా పిండి మొత్తాన్ని ప్రెస్ చేసుకోవాలి. ఇది చాలా ఈజీ మెథడ్ అనమాట. ఇలా ఎన్నైనా వేయగలము. ఇలా చేయడం వల్ల జంతికలు అసల వేసినట్టే అనిపించదు. ఈజీగా చేసేయొచ్చు. కానీ గరిటెతో వేసేటప్పుడు కొద్దిగా కేర్‌ఫుల్‌గా వేయాలి. అటు ఇటుగా వేస్తే ఆయిల్ స్ప్లిట్ అయిపోతుంది పక్కకి. అది కూడా మీకు చూపిస్తాను. వీడియోలో చూపిస్తున్నట్టు పిండి మొత్తాన్ని ఇలా జల్లెడ గరిటెలోకి ఒత్తుకోవాలి. ఇలా ఒత్తుకున్న పిండిని జాగ్రత్తగా సెంటర్‌లో పెట్టుకొని స్లోగా వేయాలన్నమాట. ఆయిల్ చూసారా ఎంతలా పొంగుతుందో? అదే గనక కళాయి కొద్దిగా 3/4 గాని నిండుగా వేస్తే ఓవర్‌ఫ్లో అయిపోయేది కదా! సో, ఇలా డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్ కళాయికి సగం గాని, పావు వంతు గాని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. జంతికలు వేయగానే గరిటె పెట్టి కదపకుండా ఒక 2, 3 మినిట్స్ తర్వాత ఇంకో వైపుకి ఫ్లిప్ చేసుకొని, ఇంకో 2 మినిట్స్ ఫ్రై చేసుకున్నాక ఇలా లైట్ గోల్డెన్ కలర్‌లో కనిపిస్తాయి కదా! వీటిని టిష్యూ పేపర్‌లోకి తీసుకోవాలి. ఇవి చల్లారాక ఇంకా కలర్ మారుతుంది. ఇలా పిండి మొత్తాన్ని వేసుకోవడమే. చూసారా ఎంత ఈజీగా చేసుకోవచ్చో? జంతికలు వేడి మీదే మూత పెట్టి స్టోర్ చేయకండి. అవి హార్డ్‌గా అయిపోతాయి. కాస్త చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. నేను చెప్పిన ఈ టిప్స్ అన్ని ఫాలో అయ్యి చేస్తే వంట రాని వాళ్ళు కూడా ఈజీగా చేసేస్తారు. మీలో ఎంతమందికి గోధుమ పిండి అప్పాలంటే ఇష్టమో కమెంట్ చేయండి. ఇవి ఎంత బావుంటాయో కదా! తినే కొద్దీ తినాలనిపిస్తుంది. కానీ చేసుకునే విధానం కరెక్ట్‌గా ఉంటే చల్లారినా సరే మెత్తగా ఉంటాయన్నమాట. మరెలా చేయాలో చూసేద్దామా? ఏదైనా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు గోధుమ పిండి వేసుకోవాలి. ఇందులోనే 1 కప్ వరకు బియ్యపు పిండి వేసుకోవాలి. తర్వాత స్టవ్ మీద కడాయి పెట్టుకొని 1 ½ కప్ వరకు బెల్లం తురుము వేసుకోవాలి. కొద్దిగా ఇలాచీ ఇంకా 1 ½ కప్ బెల్లానికి 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. మీడియం టు హై ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ బెల్లం మొత్తం కరిగేంత వరకు ఇలా కలుపుకోవాలి. బెల్లం ఇలా కరిగిపోయాక మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని 2, 3 పొంగులొచ్చేంత వరకు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకున్న బెల్లం సిరప్‌ని స్టవ్ ఆఫ్ చేసేసి ఇలా వేడి మీద ఉన్నప్పుడే గోధుమ పిండిలో వేసుకోవాలి. ఒకసారి బియ్యపు పిండి, గోధుమ పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకున్నాక వేడి మీద ఉన్నప్పుడే బెల్లం సిరప్‌ని వేసేయండి. యాలకులు తగలడం ఇష్టం లేకపోతే ఇలా స్ట్రెయినర్‌లో వడకట్టుకొని వేసుకోవాలి. లేదనుకుంటే డైరెక్ట్‌గా వేసుకోవచ్చు. బెల్లం సిరప్ ఒకేసారి వేయకుండా కొంచెం కొంచెం వేసుకుంటూ ఇలా గరిటెతో కలుపుకుంటూ ఉండండి. వేడి మీద ఉంటుంది కాబట్టి హ్యాండ్ పెట్టకుండా జాగ్రత్తగా ఉండండి. నేను చెప్పిన క్వాంటిటీలో వేస్తే గనక కరెక్ట్‌గా సరిపోతుందనమాట. ఇలా బెల్లం సిరప్ వేసుకున్నాక పిండి మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. తర్వాత మూత పెట్టేసి ఒక 10 నిమిషాలైనా పక్కన పెట్టేసుకోవాలి. 10, 15 నిమిషాల తర్వాత మూత తీసాక కొద్దిగా వేడి తగ్గుతుందనమాట. ఇప్పుడు హ్యాండ్‌తో మంచిగా మిక్స్ చేసుకోవాలి. అక్కడక్కడ పొడి పిండిలా కనిపిస్తుంది కదా! అలా ఏమీ లేకుండా మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. పిండి సరిగ్గా మిక్స్ అవ్వకపోయినా సరే ఆయిల్‌లో డీప్ ఫ్రై చేసేటప్పుడు షేప్ అవుట్ అవుతాయి. సో, పిండి మొత్తాన్ని మంచిగా మిక్స్ చేసుకోవాలి. పిండి చేతికి అంటుకుంటుందనిపిస్తే చేతికి ఆయిల్ గాని, నెయ్యి గాని వేసుకొని పిండిని ఒత్తుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న పిండిని కొద్ది కొద్దిగా తీసుకొని మీకు నచ్చిన సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోవాలి. గోధుమ పిండి అప్పాలంటే కొద్దిగా చిన్నగానే ఉంటాయి కదా! సో, చిన్న చిన్న బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. పిండి కన్సిస్టెన్సీ కొద్దిగా లూజ్ అయినా పర్లేదు గానీ గట్టిగా ఉండకుండా చూసుకోండి. గట్టిగా కలుపుకున్నారంటే తినడానికి గట్టిగా ఉంటాయన్నమాట. సో, కొద్దిగా లూజ్‌గానే కలుపుకోండి. ఇలా పిండి మొత్తాన్ని చిన్న చిన్న బాల్స్‌లా ప్రిపేర్ చేసుకున్నాక ఇలా పాలిథీన్ కవర్ గానీ, లేదంటే ఆయిల్ కవర్ గానీ ఏదో ఒకటి తీసుకొని ఇలా ఫ్లాట్‌గా ఉండే చిన్న బౌల్ గానీ, లేదంటే ఫ్లాట్‌గా ఉండే చిన్న గ్లాస్ గానీ తీసుకోవాలి. ఈ పాలిథీన్ కవర్ మీద ఆయిల్ గానీ, నెయ్యి గానీ అప్లై చేసుకొని పిండి ముద్దని మధ్యలో పెట్టుకొని దాని మీద ఇలా పాలిథీన్ కవర్ క్లోజ్ చేసి గిన్నెతో ఇలా ప్రెస్ చేసుకుంటే అప్పాల షేప్ రౌండ్‌గా వస్తాయన్నమాట.
మరీ పల్చగా కాకుండా, మరీ లావుగా కాకుండా ఓ మాదిరిగా చేసుకోండి. చూసారు కదా! ఈ మాత్రం లావుంటే సరిపోతుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్నవన్నీ ఏదన్నా తడి క్లాత్ మీద వేసుకొని పక్కన పెట్టుకోండి. ఈ అప్పాలు చేసుకోవడం చాలా ఈజీ. ఫ్రై చేసుకోవడమే కొద్దిగా టైం పడుతుంది గానీ, చేయడం ఈజీనే. పిండినొత్తే ప్రతిసారి పాలిథీన్ కవర్‌కి ఆయిల్ అప్లై చేయవసరం లేదు. ఒక్కసారి ఆయిల్ అప్లై చేసినా చాలు 5, 6 అప్పాలొచ్చేస్తాయి. చూసారు కదా! ఇలా అన్నీ ప్రిపేర్ చేసుకున్నాక డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని, ఆయిల్ కాస్త వేడెక్కాక మాత్రమే ఇవి వేసుకోవాలి. ఇవి వేయగానే పొంగుతాయన్నమాట పూరీల్లాగా. మరీ అంతగా పొంగవు గానీ, ఒక మాదిరిగా పొంగుతాయి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా పొంగుతాయన్నమాట. మీడియం టు లో ఫ్లేమ్‌కి అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకున్న అప్పాలని వేరే జల్లెడ గరిటె మీద పెట్టుకొని, ఇంకో గరిటెతో ఒత్తుకుంటూ ఎక్స్ట్రా ఆయిల్ ఏమన్నా ఉంటే స్క్వీజ్ చేసేయాలి. ఈ విధంగా అప్పాలన్నీ తీసుకొని, ఇంకో ట్రిప్ వేసుకుంటూ డీప్ ఫ్రై చేసుకొని టిష్యూ పేపర్‌లోకి తీసుకోవడమే. అప్పాలు వేసేటప్పుడు కూడా కళాయికి నిండుగా వేయకండి. కళాయికి సగం ఆయిల్ వేసుకొని డీప్ ఫ్రై చేసుకోండి. ఆయిల్ పొంగి ఆయిల్ అంతా వేస్ట్ అయిపోతుంది. సో, ఈ టిప్ ఒకటి గుర్తుపెట్టుకోండి చాలు. అప్పాలు కూడా కాస్త చల్లారాక ఎయిర్ టైట్ బాక్స్‌లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. 1 మంత్ పైనే ఉంటాయి. వేడి మీదే అప్పాలని మూత పెట్టి స్టోర్ చేసేసారంటే లోపల బాక్స్ అంతా చెమ్మ పట్టేసి అప్పాలు తొందరగా పాడైపోతాయి. అంతేనండి. గోధుమ పిండి అప్పాలైతే రెడీ అయిపోయినాయి. చాలా ఈజీ కదా! డెఫినెట్‌గా ఈ సంక్రాంతికి ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేసేయండి. వీడియో స్టార్టింగ్‌లో అడిగినట్టు మీలో ఎంతమందికి ఈ వంట ఇష్టమో కామెంట్ చేయండి. నెక్స్ట్ రెసిపీ వచ్చేసి అప్పడాలు. ఇవి కూడా నేను నెలకి 2, 3 సార్లు చేస్తూనే ఉంటాను. మా పిల్లలైతే ఇష్టంగా తింటారు. ఇవి కూడా పర్ఫెక్ట్‌గా రావాలంటే చిన్న చిన్న టిప్స్ చెప్తాను. ఫాలో అయిపోండి. దీనికోసం ముందుగా బౌల్‌లో పావు కప్పు వరకు పెసరపప్పు వేసుకొని నానబెట్టుకోవాలి. పెసరపప్పు ప్లేస్‌లో పచ్చిశనగపప్పు కూడా వేస్తూ ఉంటారు. కానీ పెసరపప్పుని ప్రిఫర్ చేస్తాను నేను. ఎందుకంటే చలవ చేస్తుందని చెప్పి. ఇలా పెసరపప్పు వేసుకున్నాక 2, 3 టైమ్స్ క్లీన్ చేసుకున్నాక అరగంట సేపు నానబెట్టుకోవాలి. లేదంటే 2 అవర్స్ అయినా నానబెట్టుకోండి. పెసరపప్పు నానాక ఏదన్నా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని 2 కప్స్ వరకు బియ్యపిండి వేసుకోవాలి. నెక్స్ట్ ఇంకా మిక్సర్ జార్‌లో 2 ఇంచెస్ వరకు అల్లం ముక్క వేసుకోవాలి. అలాగే స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి వేసుకోండి. నేను 4 పచ్చిమిర్చి వరకు వేశాను. 2 స్పూన్స్ జీలకర్ర వేసుకొని ఇవన్నీ మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. అవసరమైతే 2, 3 స్పూన్స్ వాటర్ వేసుకొని ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఇలా మిక్సీ పట్టుకున్న పచ్చిమిర్చి పేస్ట్‌ని బియ్యపిండిలో వేసుకోవాలి. ఇందులోనే నానబెట్టుకున్న పెసరపప్పు కూడా వేసుకోవాలి. ఎక్స్ట్రా వాటర్ అంతా తీసేసి ఓన్లీ పెసరపప్పు మాత్రమే వేయండి. వీటితో పాటు టేస్ట్‌కి సరిపోయేంత సాల్ట్, వెన్నపూస ఉంటుంది కదా! అది కూడా వేసుకోవాలి. 2 స్పూన్స్ వరకు వేసుకోండి. వెన్నను కూడా ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. పాల మీద మీగడ ఉంటుంది కదా! అది మిక్సర్ జార్‌లో వేస్తే వెన్న రెడీ అయిపోతుంది. ఆ వెన్నని ఇలా వేసేయండి. పిండి మొత్తం కలిసేలాగా పిండిని హ్యాండ్‌తో రబ్ చేసుకుంటూ ఇలా మిక్స్ చేసుకోవాలి. ఒకసారి సాల్ట్ సరిపోయిందో లేదో చెక్ చేసుకోండి. సరిపోకపోతే అడ్జస్ట్ చేసేయండి. ఇందులోకి కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ పిండిని కలుపుకోవాలి. వాటర్ కూడా వేడి నీళ్ళే వేయండి. చల్ల నీళ్ళు వేయకండి. వేడి నీళ్ళు వేయడం వల్ల అప్పడాలు గుల్లగా వస్తాయి. కొద్దిగా జాగ్రత్తగా కలుపుకోండి. ఎక్స్‌పీరియన్స్ ఉంటే ఇట్లా హ్యాండ్‌తో కలిపేసేయండి. బిగినర్స్ అయితే మాత్రం ఒకసారి స్పూన్‌తో మిక్స్ చేసుకొని వేడి సరిపోతుందన్నప్పుడు హ్యాండ్‌తో మిక్స్ చేసుకోండి. ఈ అప్పడాలు కూడా సేమ్ జంతికల్లాగే ఎక్కువ క్వాంటిటీలో చేస్తే గనక పొడి పిండిని పక్కన పెట్టుకొని కొద్ది కొద్దిగా పిండి తీసుకొని వేడి నీళ్ళు కలుపుకుంటూ అప్పడాలు ప్రిపేర్ చేసుకోవాలి. లేదు ఇలా తక్కువ క్వాంటిటీలో అయితే ఒకేసారి ఇలా వాటర్ కలుపుకొని ముద్దలా ప్రిపేర్ చేసుకొని పిండి ఆరిపోకుండా చూసుకోండి. పిండి మొత్తం మంచిగా కలిసేలాగా మిక్స్ చేసుకోండి. ఎంత బాగా ఒత్తుకుంటే అంత బాగా కలుస్తుందనమాట. ఉప్పు, కారం అవన్నీ. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలి. ఇప్పుడు కొద్ది కొద్దిగా పిండి తీసుకొని చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా ఉండాలన్నమాట కన్సిస్టెన్సీ. ఇప్పుడు అప్పడాలు ప్రిపేర్ చేసుకోవడానికి కాస్త పిండిని పక్కన పెట్టుకొని మిగతా పిండి మీద ఇలా తడి క్లాత్ వేసి పిండి ఆరిపోకుండా చూసుకోండి. పిండి గాలికి ఆరిపోయిందంటే నూనె లాగేస్తాయన్నమాట. మీకు నచ్చిన సైజులో బాల్స్ ప్రిపేర్ చేసుకోండి. చిన్న చిన్నగా అన్నా చేసుకోవచ్చు. లేదంటే మీడియం సైజులో అన్నా చేసుకోవచ్చు. ఇలా బాల్స్ అన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఇలా ఏదైనా పాలిథీన్ కవర్ తీసుకొని ఇలా కవర్ మీద ఆయిల్ అప్లై చేసుకోవాలి. పాలిథీన్ కవర్ గానీ, లేదంటే ఆయిల్ కవర్స్ ఉంటాయి చూసారా? దాని మీద కూడా చేసుకోవచ్చు. ఇలా ఆయిల్ అప్లై చేసుకున్నాక ఒక్కొక్క పిండి ముద్ద తీసుకొని
కవర్ మీద సెంటర్లో ప్లేస్ చేసి కవర్తో క్లోజ్ చేసేసి ఫ్లాట్గా ఉన్న గ్లాస్ కానీ గిన్నె కానీ తీసుకొని ఇలా రబ్ చేసుకోవాలన్నమాట. ఇలా లైట్గా ప్రెస్ చేసుకుంటూ పక్కకి ఇలా రబ్ చేస్తే అప్పడం షేప్ వచ్చేస్తుంది. చూసుకుంటూ ఉండండి. మరీ పల్చగా కాకుండా మరీ లావుగా కాకుండా మీడియంగా చేసుకోండి. వీడియోలో చూపిస్తున్నట్టు ఈ మాత్రం మందం ఉంటే బాగుంటుంది. ఇలా ప్రిపేర్ చేసుకున్న అప్పడాలన్నీ పక్కనే వెట్ క్లాత్ మీద వేసుకోవాలి. అంటే క్లాత్ని తడిపి నీరంతా పోయేంత వరకు పిండి దాని మీద వేసుకోవాలి. ఇలా తడి క్లాత్ మీద వేసుకోవడం వల్ల అప్పడం తీసేటప్పుడు ఈజీగా వస్తాయి అన్నమాట. ఎక్కువ అప్పడాలు ఒత్తుతున్నట్టయితే ఇలా ఒత్తుకున్న అప్పడాల మీద కూడా వెట్ క్లాత్ కవర్ చేసేయాలి. ఏం లేదు, ఎప్పటికప్పుడు పిండి ఆరిపోకుండా చూస్తే సరిపోతుంది. చూసారు కదా, ఇలా ప్రిపేర్ చేసుకున్న బాల్స్ అన్నిటిని పాలిథిన్ కవర్ మధ్యలో పెట్టేసి ఫ్లాట్గా ఉన్న గ్లాస్తో ఇలా రబ్ చేసుకుంటూ లైట్గా ప్రెస్ చేసుకుంటూ వీడియోలో చూపిస్తున్నట్టు ఒత్తుకుంటే అప్పడం షేప్ అయితే రెడీ అయిపోతుంది. చూసారు కదా, ఇలా అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నేను తక్కువ క్వాంటిటీలో చేస్తున్నా కాబట్టి అన్నీ ఒకేసారి చేశానన్నమాట. వీటి మీద తడి క్లాత్ వేసే ఉంచాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని ఆయిల్ హీట్ అయ్యాక అప్పడాలు వేసుకోవాలి. ముందుగా చెప్పినట్టే ఆయిల్ ఎప్పుడైనా సరే కడాయికి సగమే వేసుకోవాలి. అప్పడాలు వేయంగానే గరిటె పెట్టి కదపకుండా ఒక 2 మినిట్స్ ఆగి వేరే వైపుకి టర్న్ చేసుకుంటూ లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. హై ఫ్లేమ్లో పెట్టకండి, మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి. ఇవి ఫ్రై అవ్వడానికి 5 మినిట్స్ అలా టైం పడుతుంది. నిదానంగా ఫ్రై చేసుకోండి. హై ఫ్లేమ్లో పెట్టి ఫ్రై చేస్తే త్వరగా కలర్ చేంజ్ అయిపోయి లోపలంతా పచ్చిగానే ఉంటుంది. ఇలా అప్పడాలన్నీ వేసుకొని ఫ్రై చేసుకున్నాక టిష్యూ పేపర్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమే. అప్పడాలు స్టోర్ చేసేటప్పుడు కూడా కంప్లీట్గా చల్లారాకే ఎయిర్ టైట్ బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవాలి. ఇంట్లో చేసిన అప్పడాలే కాబట్టి 1 మంత్ పైన స్టోర్ చేసుకోవచ్చు. ఆయిల్ వాసన ఏమి రాదు. బయటివైతే ఆయిల్ స్మెల్ వస్తుంది. వేడి మీద మాత్రం మూత పెట్టకుండా చూసుకోండి. మూత పెట్టేశారంటే లోపల చెమ్మ వచ్చేసి అప్పడాలన్నీ మెత్తబడిపోతాయి. మీరు కూడా ఒకసారి ఈ టిప్స్ ఫాలో అవుతూ అప్పడాలు ప్రిపేర్ చేయండి. టేస్ట్ ఎలా వచ్చిందో మాత్రం కమెంట్ చేయడం మర్చిపోకండి. నెక్స్ట్ వచ్చేసి నోటికి కమ్మగా అనిపించే పాకం గారెలు. పండగకి ఎలాగో గారెలు వేస్తాం కదా, ఆ 4 గారెలు పక్కన పెట్టి ఇలా పాకంలో వేసి చేయండి. ఇక నేను 1 కప్ వరకు పొట్టున్న మినపప్పుని ముందుగానే నానబెట్టి చూపిస్తున్నాను. మినపగుళ్ళు అయితే 1/2 కప్ మినపగుళ్ళు తీసుకోండి. గారెల కోసం మినపప్పుని ఎప్పుడైనా సరే 4 గంటలైనా నాననివ్వాలి. ఓ 2 గంటలు నానబెట్టేసి మిక్సీ వేశారంటే టేస్ట్ బాగోదు, హార్డ్గా ఉంటాయన్నమాట. గారెలు మెత్తగా ఉండాలంటే ఒక 4 గంటలైనా నానబెట్టుకోవాలి. పొట్టంతా పోయేంత వరకు క్లీన్ చేసుకున్నాక మిక్సర్ జార్లో వేసుకోవాలి. వాటర్ అంతా డ్రైన్ చేసి వేసుకోండి. గారెలకి ఎక్కువ నీళ్ళు వేసి మిక్సీ వేయకూడదు, తెలుసు కదా. కొద్దిగంటే కొద్దిగా వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోవాలి. ఎంత వీలైతే అంత మెత్తగా మిక్సీ పట్టుకోండి. 2-3 స్పూన్స్ వాటర్ వేసుకొని మిక్సీ పట్టుకోండి. చూసారు కదా, ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఇలా ఉండాలన్నమాట. ఉప్పు వేయగానే ఇంకాస్త లూజ్ అవుతుంది పిండి. ఈ కన్సిస్టెన్సీలో ఉంటే సరిపోతుంది. ఈ పిండి మొత్తాన్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపోయేంత సాల్ట్ వేసుకొని మొత్తం కలిసేలా మిక్స్ చేసుకోవాలి. గారెల్లోకి ఎక్కువ సాల్ట్ పట్టదు, కొద్దిగా పడుతుంది. నేను ఇక్కడ 1/2 టీ స్పూన్ వరకు వేసాను అనమాట. పాకం గారెలు కాబట్టి ఎక్కువ వేయవసరం లేదు. సాల్ట్ కొద్దిగా తక్కువ వేసుకుంటేనే బాగుంటుంది. ఎంత బాగా బీట్ చేసుకుంటే అంత బాగా వస్తాయి గారెలు. ఒక 5 నిమిషాలైనా కలుపుకుంటూ ఉండండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని 2 కప్పుల వరకు బెల్లం తురుము, 2 కప్స్ వరకు వాటర్ వేసుకోవాలి. బెల్లం కరిగేంత వరకు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కలుపుకుంటూ ఉండండి. బెల్లం ఇలా కరుగుతూ ఉండగా ఇందులోనే కొద్దిగా ఇలాచీని దంచుకొని వేసుకోండి. బెల్లం మొత్తం కరిగి బెల్లం సిరప్ ఇలా మరుగుతూ ఉండాలన్నమాట. 2-3 పొంగులు వచ్చేంత వరకు మరుగుతూ ఉండాలి. మరీ దీనికి పాకం అవసరం లేదు, కొద్దిగా జిగురుగా ఉంటే చాలు. 2-3 మినిట్స్ ఇలా మరిగించుకున్న సిరప్ని స్టవ్ ఆఫ్ చేసేసి దీన్ని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకొని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా 2 హ్యాండ్స్ని తడుపుకొని ఒక హ్యాండ్తో కొద్దిగా పిండి తీసుకొని వేరే హ్యాండ్ మీద ప్లేస్ చేసి గారె షేప్ వచ్చేలాగా చేసుకోవాలి. ఇలా ఒకసారి ట్రై చేయండి. మీకు గారెలు వేయడం రాకపోయినా ఈజీగా వేసేస్తారు. కానీ పిండి చేతికి అంటుకోకుండా ఎప్పటికప్పుడు చేతిని వాటర్లో తడుపుకుంటూ ఉండాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న గారెల్ని డీప్ ఫ్రై చేసుకోవడమే. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోండి.
అలాగే ఒక హ్యాండ్తో వేయాలంటే హ్యాండ్ని తడుపుకొని కొద్దిగా పిండి తీసుకొని ఇలా రౌండ్ బాల్లా చేసుకొని ఫింగర్ మధ్యలో పెట్టుకోవాలి. ఇలా ఫ్లాట్గా చేసుకున్నాక మధ్యలో బొటని వేలుతో హోల్ పెట్టుకొని ఆయిల్లో వేసేయడమే. ఇదంతా మన వల్ల కాదనుకుంటే పాలిథిన్ కవర్ మీద పెట్టి గారెలు వేసుకోండి. రెండు వైపులా ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్నాక ఈ వేడి మీదే పాకంలో వేసేయాలి. ఇలా వేడి మీద వేయడం వల్లే పాకం గారెలకి మంచిగా పడుతుందన్నమాట. చల్లారాక వేస్తే గారెలు పాకం లాగదు. సో ఆయిల్లోంచి తీయగానే వెంటనే పాకంలో వేసేయండి. ఇప్పుడు ఈ గారెల్ని ఓ 2-3 అవర్స్ అయినా పక్కన పెట్టేసేయండి. తర్వాత సర్వ్ చేసుకుంటే చాలా చాలా బాగుంటాయి. అంతేనండి, పాకం గారెలు చేయడం ఇంత ఈజీ అన్నమాట. మీరు కూడా మరి ఈ స్టైల్లో ఒకసారి ట్రై చేయండి. ఆల్రెడీ మీకు ఈ పాకం గారెలు తెలిస్తే కనుక కామెంట్ చేయండి. చూసారు కదా, ఈజీగా చేసుకునే ఈ 5 రకాల పిండి వంటల్ని ఈ పొంగల్కి మీరు ట్రై చేసి టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నేను చెప్పిన టిప్స్ అన్నీ ఫాలో అవుతూ చేయండి. ఇందులో మీకు నచ్చిన రెసిపీ ఏంటో కూడా కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. మన ఛానల్ని ఫస్ట్ టైం చూసినట్లయితే ఒకసారి ఛానల్ని విజిట్ చేయండి. వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసేయండి. సీ యూ నెక్స్ట్ వీడియో. బాయ్.